ఎస్సీ అట్రాసిటీ యాక్ట్. అయితే మనం ఎంతోమంది త్యాగాలతోటి తెచ్చినటువంటి యాక్ట్ని ఈరోజు రాజకీయ పార్టీలు వాళ్ళకు అనుకూలంగా వాడుకుంటా ఉన్నాయి, నిర్వీర్యం చేస్తూ ఉన్నాయి యాక్ట్ని. దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎస్సీ ఎస్టీ యాక్ట్ని పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఈరోజు ఈ టంగుటూరు ఈ యొక్క మృతవీరుల కారంచెల మృతవీరుల సభ సాక్షిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఆ రోజు ప్రకాశం జిల్లా అస్పృశ్యతగా సోషల్ బాయ్కట్కి ఎక్కువ ఉన్నాయి కాబట్టి సంఘటనలకి ప్రేరేపిస్తుంది కాబట్టి ప్రకాశం జిల్లాలో ఖచ్చితంగా ప్రకాశం జిల్లాకి కలెక్టర్ కానీ ఎస్పీ కానీ ఇద్దరులో ఒకళ్ళు ఎస్సీ ఎస్టీ ఉండాలని చెప్పేసి ఆ రోజు దేశాయ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఆ సూచన మేరకు కనీసం 10 సంవత్సరాల క్రితం వరకు కూడా ఒక ఎస్సీ ఎస్టీ కలెక్టర్ అయితే ఒక ఎస్సీ ఎస్టీ లేదా ఎస్టీ కానీ నియమించడం జరిగింది. అయితే ఉన్నటువంటి ఈ యొక్క పాలక పార్టీలు ఈరోజు అట్లా చేయకుండా ప్రకాశం జిల్లాకి ఇద్దరిని కూడా ఎస్సీ ఎస్టీ యాత్రలే తీసుకొస్తడం జరిగింది. మేము ఈ టంగుటూరు కారంచేడు మృతవీరుల సభ సాక్షిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఆ రోజు ఏదైతే దేశాయ కమిషన్ సూచించిందో ప్రకాశం జిల్లాకి ఖచ్చితంగా ఎస్పీ కానీ కలెక్టర్ కానీ ఎస్సీ ఎస్టీ కానీ ఉండాలని చెప్పింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రకాశం జిల్లాకి ఎస్పీ కానీ కలెక్టర్ కానీ ఒక ఎస్సీ ఎస్టీని చెయ్యాలని చెప్పేసి మేము ఈ సభ సాక్షిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి దళితుల మీద దాడుల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. దళితుల మీద ఏ పాలక పార్టీలు మారినా కూడా టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, ఏదైనా కావచ్చు, బీజేపీ కావచ్చు, ఖబర్దార్ ఏ పార్టీలకు కూడా భయపడే మేము దళితులు ఎవరు కూడా భయపడరు. అంబేద్కర్ వారసులు దళితులు. అంబేద్కర్ మాకు ఆయుధం ఇచ్చాడు, వజ్రాయుధము, అదే ఓటు హక్కు ద్వారా మేము మొత్తాన్ని శాసించగలము. ఆ యొక్క ఓటు హక్కు ద్వారా మిమ్మల్ని మొత్తాన్ని మేము శాసించగల దమ్ము మాకుంది కాబట్టి ఈ యొక్క ఏ పాలక పార్టీ ఉన్నా కూడా మేము భయపడేది లేదు. దళితుల జోలికి వస్తే ఎవరిని కూడా సహించేది లేదు. దళితులు మొత్తం ఎటువంటి వాళ్ళైనా కూడా ఎంత స్థాయి ఉన్న వాళ్ళని కూడా మేము వదిలిపెట్టేది లేదని చెప్పేసి